ఇక్కడ నేను మీకు ఒక వాస్తవం చెప్పాలి. ఇది కొంతమందికి అవగాహన ఉంటుంది, అందరికి అవగాహన ఉండదు. ఈ భారతదేశాన్ని సాధేటటువంటి, భారతదేశాన్ని సాకుతున్నటువంటి, పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్రాలు ఇండియాలో ఒక 6-7 ఉంటాయండి. మొత్తం దేశాన్ని సాధేటి ఇవే, మిగిలిన అన్ని డెఫిసిటే, ఇక లోటు రాష్ట్రాలే. మొత్తం నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు లోటే, కాశ్మీర్ లోటే, ఉత్తరప్రదేశ్ డెఫిసిటే, రాజస్థాను, బెంగాలు, బీహారు, మన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఇవన్నీ కూడా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా లోటు రాష్ట్రాలు. దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక తదితర 6-7 రాష్ట్రాలే ఉంటాయి. 6-7 రాష్ట్రాలు మాత్రమే దేశానికి నెట్ మనీ కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇవే దేశాన్ని సాగుతాయి, దేశంలో ఉండే లోటు రాష్ట్రాలను ఆదుకుంటాయి. అట్లాంటి రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం. ఈరోజు ఇది నేను చెప్పేది కాదు, లెక్క ఏంటంటే దేశానికి తెలంగాణ ఇచ్చే డబ్బు అమిత్ షా గారు తెలుసుకోవాలి, వారు లెక్కలు తీపించుకోవాలి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కనే, నేను చెప్పే లెక్క కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కలే. తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయే డబ్బు 2016-2017లో ఇన్కమ్ ట్యాక్స్ 32,186 కోట్లు. కొన్నిసార్లు తప్పులు రాస్తున్న మనోళ్ళు దయచేసి కరెక్ట్, నేను ఇంగ్లీష్లో కూడా చెప్తున్నా. 32,186 crores, 32,186 కోట్లు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వానికి పే చేసి. సర్వీస్ ట్యాక్స్ 7,671 కోట్లు, 7,671 crores. కస్టమ్స్ ట్యాక్స్ 3,328 కోట్లు. కస్టమ్స్ ట్యాక్స్ 3,328 కోట్లు. సెంట్రల్ ఎక్సైజ్ 6,828, 6,828 కోట్లు. మొత్తం కలిపినప్పుడు 50,013 కోట్ల రూపాయలు. 520113 50,013 కోట్లు, 50,013 crores. ఇది తెలంగాణ రాష్ట్రం 2016-2017లో కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డబ్బు, వివిధ ట్యాక్స్ల రూపంలో ఈ రాష్ట్రం నుంచి పోయిన డబ్బు. అదే 2016-2017లో అన్ని రకాలు సెంట్రల్ డెవల్యూషన్ విచ్ ఇస్ ఎ రైట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రాంట్లు, కథా కార్ఖాన అంతా ప్రతి నయా పైసలు లెక్కేస్తే, దిస్ ఇంక్లూడ్స్ నేషనల్ హైవేస్ ఆల్సో, నేషనల్ హైవేస్ కింద వాళ్ళు డైరెక్ట్ పెట్టే ఖర్చు కలిపి కూడా మనకు కేంద్రం నుంచి 2016-17లో వచ్చిన డబ్బు 24,561 కోట్లు, 24,561 crores. అంటే తెలంగాణ దేశానికి ఇచ్చే దానిలో దేశం తిరిగి తెలంగాణకి ఇచ్చేది 50% కూడా కాదు. మరి అమిత్ షా గారు మేము 1,00,000 కోట్లు ఇచ్చినామంటే నవ్వా అన్నా, ఇప్పుడు ఏడువా అన్నా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరిచ్చే డబ్బులతో ఏ గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వం నడపడంలో తెలంగాణ కంట్రిబ్యూట్ చేస్తున్నదా? తెలంగాణ నడపడంలో, తెలంగాణ బతకడంలో కేంద్రం ఇస్తున్నదా డబ్బులు? ఇలా దీనికి అమిత్ షా గారు సమాధానం చెప్పాలా, భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి.